హలో. ఏంట్రా ఇంకా లేవలేదా? మంచి కల్లో ఉన్నప్పుడు కనుకరించకుండా డిస్టర్బ్ చేసావు కదే. ఇంకా ఎన్ని రోజులు అదే కలలు కంటుంటావురా? నువ్వు నిద్రలో ఉన్నంత వరకే అవి నీతో ఉంటాయి. నైట్ అంతా తాగడం, మధ్యాహ్నం 1కో 2కో లేవడం. రేయ్, ఇంకెంతకాలం ఇలాగే ఉంటావురా? మ్మ్. మ్మ్. సరే, నీకు ఇంకా డ్యూటీకి టైం అవ్వట్లేదా అనే? నా బెస్ట్ ఫ్రెండ్ అని నీకు బుద్ధి చెప్పాలని ట్రై చేస్తున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఎంత వంచినా కుక్కతో ఒక వంకరే అన్నట్టుందిరా నీతో. ఈ కుక్క నక్క లొల్లెట్టేసి ఇంత పొద్దుగాల ఎందుకు ఫోన్ చేసినావో నాకైతే ఆ సంజైతలే. మహా హైదరాబాద్కు వస్తుందంట్రా. హైదరాబాద్కా? ఏంటి సడన్గా? చిన్న ఆఫీస్ వర్క్ అంట. ఇంకో విషయం ఏంటంటే తను నీ ఫ్లాట్లోనే ఉంటుందిరా. బయట ఎక్కడో ఎందుకని నేనే ఉండమని చెప్పా. వింటున్నావా? ఓకే కదా నీకు? అరే, నువ్వెలాగో తను కూడా అలాగే కదే. అయినా నాకెటువంటి ఇబ్బంది ఏం లేదు. సరే అయితే, నాకు టైం అవుతుంది. ఈవినింగ్ వచ్చాక కాల్ చేస్తా. ఓకేనా? జాగ్రత్త. ఎంత కేరింగ్ నేనుంటే. జాగ్రత్త అనింది నిన్ను కాదు, తనని జాగ్రత్తగా చూసుకోమని. ఓకే. మహా, కమ్ కమ్. ఫోన్ ఇక్కడ పెట్టావయ్యా? ఫోన్ లోపల ఉంది, నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా. ఓ, వర్క్లో ఉన్నావా? ఆ, నేను ఇంకా షరో చెప్పినట్టు ఇంకా నిద్రలో ఉన్నావనుకున్నా. ఏ దానికి ఏం తెలియదు. మహా, ఉమ్, కాఫీ ఓకేనా? ఉమ్, ఓకే. సరే, నువ్వు రెడీ అవ్వు, నేను ప్రిపేర్ చేసి తీసుకొని వస్తాను. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? మహా, నాతో రా. ఉమ్, నైస్ వ్యూ.
ఇంకేంటి విశేషాలు? అవును, సిరితో ఏమైనా మాట్లాడావా? లేదు మహా, తనని తన జ్ఞాపకాలని అన్నిటినీ దూరం చేసుకున్నా. తను ఈ భూమి మీద ఉందేమో కానీ నాతో లేదు. గౌతమ్, ఇందాక బెడ్ మీద డైరీ చూసా. డైరీ? ఓ అవునా? గౌతమ్, నిజం చెప్పు, నువ్వు ఇంకా సిరిని మర్చిపోలేదు కదా? సిరితోని నీ లైఫ్ బాగుంటుంది అనుకున్నప్పుడు కలిసి కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా. నీలో ఎంత ప్రేమ ఉందో ఇలా డైరీస్లో రాసుకుంటూ బాధపడే బదులు తనకే చెప్పొచ్చు కదా. మహా, మనలో ఉండే బాధ, ఆ గుండె చప్పుడు అందరితో షేర్ చేసుకోగలం. కానీ ఆ బాధ కారణమైన వాళ్ళతో చెప్పి తీర్చుకోవడం అంటే అంత సులభమేం కాదు. తన కోసం నా బ్రతుకంతా చేంజ్ చేసుకుందాం అనుకున్నా. జీవితం అంతా తన తోడుగా ఉందాం అనుకున్నా. అంతా తారుమారైపోయింది. తను కూడా నా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ప్రేమ, డబ్బు, టైం, ఇందులో ఏది తక్కువైనా ఈ రిలేషన్షిప్లో విడిపోవడం పక్కా. తనెంత దగ్గరగా ఉన్నా అందుకోలేనేమో అన్నంత దూరంలో నేను బతికేస్తున్నా. మీ ఇద్దరికి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఒక్కోటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. విడిపోవడం దేనికి? విడిపోవడం అనేది తప్పు నాదా తనదా అంటే ఇద్దరిది కాదు. ఈ కాలమే అలాంటిది అనిపిస్తుంది. పిచ్చ క్లారిటీతో ఉన్నావుగా. అయితే ఇలా బాధపడుతూ డైరీస్ మీద వాల్స్ మీద రాసుకుంటూ కూర్చునే బదులు అన్నీ మర్చిపోయి మూవ్ అనవు గౌతమ్. అక్కడే ఆగిపోయావెందుకు? చెప్పే వాళ్ళకన్నా అనుభవించే వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది ఎందుకు ఇంకా అక్కడే ఆగిపోయాను. ఓకే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. అసలు బ్రేకప్ ఎందుకు అవుతుందో తెలుసా? ఎందుకంటే అది అన్కండిషనల్ లవ్ కాదు, కండిషనల్ లవ్. కాబట్టి అన్కండిషనల్ లవ్ అంటే నువ్వు పుట్టకముందే ఈ ప్రపంచంలో నిన్ను మొట్టమొదటిగా ప్రేమించేది మీ అమ్మ. తల్లిదండ్రులకి నువ్వెవరో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు, అయినా నిన్ను కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. అది అన్కండిషనల్ లవ్. కండిషనల్ లవ్ అంటే ఏంటో తెలుసా? నువ్వే చెప్పావు కదా గౌతమ్, ఈ కాలం అలాంటిదని. 18 yearsకి అట్రాక్షన్ అంటారు. 20 years వచ్చేసరికి నాకు అబ్బాయి లేడని అమ్మాయి, నాకు అమ్మాయి లేదని అబ్బాయి, ఇద్దరు కుళ్ళుకు చేస్తారు. ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే 24 yearsకి ఫిజికల్ అంటారు. అంతా అయిపోయిన తర్వాత ఏముండదు ఇక. సింపుల్గా బ్రేకప్ అని కంక్లూజన్ ఇచ్చేసి ఇద్దరు కొట్టుకు చేస్తారు. అలాగని చేతులు దులుపుకొని వెళ్ళిపోతారా అంటే అదీ కాదు. ఇచ్చిపుచ్చుకున్న గిఫ్ట్లు, బట్టలు, గీకి పాడేసిన ATM కార్డులతో సహా లాక్కునిపోతారు. ఇది కండిషన్లో. 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల్ని వదిలేసి నీకోసం వచ్చినప్పుడు 2 రోజులకు, 2 వారాలకు, 2 సంవత్సరాలకు నిన్ను వదిలేసి వెళ్ళదని గ్యారంటీ ఏంటి గౌతమ్? చూడు గౌతమ్, నేను లవ్కి వ్యతిరేకం కాదు. ఒక స్థాయి లేనప్పుడు ఐ లవ్ యూ అని చెప్పే అర్హత ఏ అబ్బాయికి లేదు. ఇది నేను చెప్పేది కాదు, నీకెంతో ఇష్టమైన పూరి జగన్నాథ్ గారే చెప్పారు. పోయే వాళ్ళు పోనీ, వెనక్కి తిరిగి చూడకు. కెరీర్ మీద ఫోకస్ చేయి. ఇక్కడ టాప్లో చూడాలి నిన్ను. అర్థమైందా? అర్థమైంది. టైం అవుతుంది, వెళ్దామా? పద.